నమస్తే అండి, నా పేరు హరీష్. నేను టమాటో ఒక ఎకరా పెట్టినాను. 30 నుంచి 25 రోజులు చెట్లు. గ్రోతింగ్ ఎండకి మధ్య గ్రోతింగ్ లేక ఏం చేయాలరా అనే టైంలో సృష్టి వాళ్ళు మాకు ఒక క్యాను 1261 ఒక ఎరువు మూట ఇచ్చినారు. అది వదిలిన తర్వాత ఎరువు మూట క్యాను ఎరువు మూట ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఉన్నాయి 1261 ఎరువు మూట ఒకటి, ఎక్స్పర్ట్ టోటల్ గ్రేట్ ఈ క్యాన్ ఒకటి వదిలిన తర్వాత ఒక 3 డేస్కి నాకు రిజల్ట్ అనేది బ్రహ్మాండంగా వచ్చింది. పూత చిగుర్లు రావడం కానీ, చూడండి చెట్టు ఎంత పచ్చగా ఉందో, అండ్ బ్రాంచెస్ కూడా బాగా గ్రోతింగ్ రావడం కూడా బాగా జరుగుతుంది. చూడండి మీరే, పూత కన్నా డ్రాప్ అయ్యేది ఏమన్నా? చెట్టు ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంది. చెట్టు గ్రోత్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా సూపర్ గా ఉంది. నేను ఎండాకాలము ఏం చేయాలరా, ఏం ఎరువులు వదిలితే గ్రోతింగ్ వస్తుందని చాలా మంది సజెషన్ అడిగినాను. కానీ సృష్టి వాళ్ళు నాకు ఎరువు మూట ఒకటి, ఆ క్యాన్ ఒకటి ఇవ్వడం వల్ల నేను ఒకసారి ట్రై చేసినాను. బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చింది క్యాన్ వల్ల. ఈ ఎండాకాలంలో 1261 లెక్క క్యాన్ వదులుకుంటే బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది. మీరు సాటిస్ఫై అయినారా బ్రో? కంపల్సరీ సాటిస్ఫై. ఒకసారి చెట్లు చూపిస్తారా? చూపిస్తాను రండి. చూడండి చెట్లు కూడా ఎంత బ్రహ్మాండంగా ఎగురులు వచ్చినాయి. మళ్ళీ పక్కన గ్రోతింగ్ కూడా చిన్న చిన్న బ్రాంచెస్ కూడా గ్రోతింగ్ తొందరగా రావడం కూడా జరుగుతుంది. చూడండి తోట అంతా ఇలాగే ఉందా? బ్రహ్మాండంగా తోట అంతా మొత్తం ఇలాగే ఉంది. చూడండి అక్కడ నుంచి దాంతో ఒక ఎకరా ఉంది, మొత్తం తోట అంతా ఇలాగే ఉంది. బ్రాంచెస్ కూడా చూడండి ఎట్లా పడినాయి. చూడండి కొమ్మలు కూడా, పూత కూడా ట్రాపింగ్ లేదు, బాగుంది. చిగుర్లు కూడా వాడచ్చు, ఏ రైతు అయినా కూడా కంపల్సరీ వాడచ్చు. ఒకసారి ట్రై చేయండి. మీరు సాటిస్ఫై అయినా బ్రో? కంపల్సరీ సాటిస్ఫై అయినా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.